ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటును కాచి కాపాడావు. మేము చేసిన ప్రతి పనుల్లో తోడుగా ఉన్నావు. ఎటువంటి కీడు మాకు సంభవించకుండా నీ రెక్కల చోటున మమ్మల్ని కప్పవయ్యా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారు ఎటువంటి స్థితిగతుల్లో నుండి ప్రార్థన ఆలకిస్తున్నారో మాకు తెలియదు. దేవా, వారి ఫైనాన్షియల్ విషయాల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. చాలామంది వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతుండగా, ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రేయర్ రిక్వెస్ట్లో వాళ్ళు ఫైనాన్షియల్స్ గురించి ప్రేయర్ చేయమని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి గురించి చేస్తున్నామయ్యా. ఎవరెవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లైవ్ అయిపోవునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయ్యా. దేవా, అది నీవిచ్చే స్వాస్థ్యం అన్నావు, బహుమానం అన్నవయ్యా. అటు రీతిగా తండ్రి, ఎవరెవరికైతే గర్భఫలం లేదో వారికి అందరికీ గర్భఫలాన్ని అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే లోన్స్ పే చేయాల్సిందో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి లోన్స్ అన్ని తీరుగా కానీ ప్రకటిస్తున్నాం ప్రభువా. దేవా, హృదయ భారంతో ఈ ప్రార్థన ఆలకిస్తూ బాధలో వేదనలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వింటున్న ఈ బిడ్డల్లో ఎటువంటి రకమైన బాధలున్నా వేదనలున్నా ప్రతిదాన్ని నీవే తీర్చు, నీవే జోక్యం చేసుకోమని అడుగుచు. ఈ రాత్రికాల సమయంలో నీ మా తోడు ఉండి మాకు మంచి నిద్రను దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.